హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మరోసారి ఛానల్ వస్తే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దానిపైన నొక్కండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జూలై 27వ తారీఖు అండి. సో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గృహజ్యోతి లేదంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కూడా అంటాం కదా. సో చాలామంది దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుంచి ఇప్పుడే. సో ఇందులో భాగంగా చాలామంది దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట. మరోసారి అవకాశం ఇచ్చారు. దాంతోపాటు ఇక మరొకటి గృహజ్యోతి వినియోగదారులకు సంబంధించి 200 యూనిట్ల వరకు పరిమితి అనేది ఉంటుంది కదా. అయితే చాలామందికి రావడం లేదంటున్నారు జీరో బిల్లు. సో ఎందుకు రావడం లేదు, మీకు ఒకవేళ వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇక జీరో బిల్లుకు సంబంధించి దూరమైన డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్తున్నారు. గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం ప్రాముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అయితే విద్యుత్ సరఫరా చేస్తున్న విషయం తెలిసింది. ఈ మేరకు లబ్ధారులు కరెంటు బిల్లు మాత్రమే జీరో వస్తుంది. అయితే తమ పరిమితి దాటితే మాత్రం జీరో బిల్లు రాదనమాట. సో ఇక ఎందుకంటే 200 యూనిట్ల పైగా ఉన్నట్లయితే సో మేరకు నెలలో వచ్చినటువంటి బిల్లు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి వస్తుంది. జిల్లాల్లో చాలామంది లబ్ధారులు గృహజ్యోతి పథకంలో అర్హులుగా ఉన్నారన్నమాట. ఇందులో సొంత ఇంట్లో కలిగిన వారితో పాటు అద్దె ఇంట్లో ఉన్నవారు సైతం సర్వీస్ నెంబర్లపై జీరో బిల్లు పొందుతున్నారు. అయితే తమ నెలవారీ విద్యుత్ వాడకం పెరిగితే మాత్రం జీరో బిల్లు దూరం అవుతున్నారని చెప్తున్నారు. సో వేలలో తగ్గుతున్న లబ్ధారులు అనమాట. సో ఇక ఎందుకంటే 200 యూనిట్ల వరకు మాత్రమే ఇక అన్ని జాగ్రత్తలు తీసుకొని సరిపడా సో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఇవన్నీ కూడా పరిమితి దాటకుండా కరెంట్ బిల్లు వచ్చే విధంగా రీడింగ్ అంటే తిరిగే విధంగా ఉంటే మాత్రమే ఉంటుంది. లేదంటే 200 యూనిట్లు దాటితే ఇక నెల మొత్తం కట్టాల్సి అయితే వస్తుందన్నమాట. సో ఇంకా కనుక లబ్ధారులకు సంబంధించి గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో జీరో కరెంటు బిల్లుకు సంబంధించి రావాలన్నా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి సో మండలంలో అంటే కరెంట్ ఆఫీస్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ దాంతోపాటు సో మండలంలో ఇక ఎంపీడీఓ కార్యాలయం కావచ్చు. సో ఇందులో ప్రధానంగా డాక్యుమెంట్లు తీసుకుపోయి దరఖాస్తు కూడా చేసుకోవడానికి అవకాశాలు అయితే ఇచ్చారు. సో కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు అయితే కూడా చేయడం జరుగుతుంది అనమాట. సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. మరో అప్డేట్ ఇచ్చారండి. రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ సరుకులు తీసుకోవాలనుకుంటున్నాం కదా. అయితే రేషన్ కార్డుకు సంబంధించి ముఖ్యంగా ఈకేవైసీ తప్పనిసరి. ఈకేవైసీ కనుక చేసుకోకపోతే సో రేషన్ కార్డు ఉండదు. అదేవిధంగా ఈకేవైసీతోనే బోగస్ కార్డులు ఏరివేత, నెలాఖరుతో మీరున్న గడువు అన్నమాట. స్మార్ట్ కార్డుల పంపిణీ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు చెప్తున్నారు. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆఫీసర్లు చెప్తున్నారు ఏంటంటే 2 రోజులకు ఒకసారి ఆఫీసర్లు ఈకేవైసీ నమోదు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ నెలాఖరుకు 100% పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. సో నమోదు పైన ఒక జిల్లాకు సంబంధించి జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అయితే తెలియజేస్తున్నారు అన్నమాట. సో ఇక అవగాహన కల్పిస్తున్నారు తహసీల్దారులు కూడా. సో ఇందులో భాగంగా ఇప్పటివరకు ఎన్ని అయినాయి, ఇంకెన్ని కావాల్సి అయితే ఉంది. కార్డులో ఉన్న లబ్ధాలు ప్రతి ఒక్కరికి కూడా వేలిముద్రలతో నమోదు చేయించుకోవాలని చెప్పేసి ఉంటుంది. బయోమెట్రిక్ వేలిముద్రలు రాకుండా ఆధార్ సెంటర్ వద్దకు అప్డేట్ అనేది చేయించుకోవాలని కూడా చెప్తున్నారు అన్నమాట. సో ఇక అదేవిధంగా 100% కంప్లీట్ కావాలని చెప్తున్నారు. నమోదు ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ అవుతూనే మనకు రాయితీలు అంటే మనకు ప్రయోజనాలు వస్తాయి. ఒకవేళ కంప్లీట్ కాలేదు ఇక ఇవన్నీ కూడా చేసుకోకపోతే ఏమవుతాయి, ఈకేవైసీ అప్డేట్ కాకుంటే కేంద్ర ప్రభుత్వం రాయితీ ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆఫీసర్ గ్రామాల లబ్ధారులకు సమాచారం ఇస్తూ రేషన్ ప్రామాణికంగా కార్డు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని, వర్తింపులోపు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆఫీసర్లు గ్రామాల్లో అవగాహన కూడా కల్పిస్తున్నారు అన్నమాట. సో అదేవిధంగా పెండింగ్లో లబ్ధారులు లిస్ట్ అవుట్ చేసి డీలర్లకు జాబితా పంపించారు ఈకేవైసీ. సో వారు ఫోన్లు కూడా చేసి మీరు ఈకేవైసీ అయితే చేయించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. ఈ నెల చివరి వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ టవర్స్ పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ పోలీసు ఇక కమిషనర్ ఈవీ సజ్జనార్ తెలియడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు 10,000 ముందస్తు డిపాజిట్ పేరుతో నకిలీ కాల్స్ మెసేజ్లు పంపి
ఈ రోజే చివరి తేదీ, వెంటనే చెల్లించకపోతే ఇల్లు రాదంటూ భయపెట్టి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి వాట్సాప్ ద్వారా అపరిచిత లింకులు ఏపీకే ఫైల్ని కూడా పంపి మొబైల్ ఫోన్లు హ్యాక్ చేసే ప్రమాదం అయితే ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు పోలి ఉండే నకిలీ వెబ్సైట్ను సృష్టించి వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, సో ఇక ఎవరిని నమ్మవద్దని చెప్పేసి సో ఒక కీలకంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక ఇందులో వచ్చేసి వికలాంగులు, అదేవిధంగా ఇందులో భాగంగా వికలాంగుల ఉద్యోగ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే తెలియడం జరిగింది. ఆదివారం గాంధీభవన్లో జరిగిన వికలాంగుల ఉద్యోగుల కృతజ్ఞత సభకు మంత్రి ఇక ముఖ్య అతిథిగా అయితే హాజరు కావడం జరిగింది. పెండింగ్ సమస్యలను సీఎంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానంటూ ఒక అప్డేట్ అనేది హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా కోఆప్షన్ కోసం ప్రయత్నిస్తాను, ఇందిరామహిళలోనూ కూడా రిజర్వేషన్ ఇస్తానంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే సో ఇక హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగా దివ్యాంగులకు సంబంధించి ట్రైసైకిల్ అనేది ఇక ఇందులో భాగంగా పంపిణీ చేయడం జరిగిందనమాట. సో వెంగళరావు నగర్ సంబంధించి దివ్యాంగుల చట్టసభలో గౌరవంగా ఇక గుర్తించాలనే తమ ప్రభుత్వ లక్ష్యం అని, అందువల్ల స్థానిక సభలో ప్రత్యేక కోఆప్షన్ సభ్యులు ఇచ్చే విధంగా ప్రత్యేక ప్రతిపాదన చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే తెలియడం జరిగిందనమాట. ట్రైసైకిల్ అయితే అందించే ప్రయత్నం అయితే చేసినట్లు అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో పింఛన్లకు సంబంధించి ఇక చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో అటువంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట. ఇప్పటి వరకు ఏ జిల్లాలకు వచ్చాయని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. కాబట్టి పెన్షన్లు అనేది జిల్లాల వరకు అయితే లిస్ట్ అనేది రావడం జరిగిందండి. ఒకసారి తెలుసుకోండి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా సోమవారం అయితే అయింది కాబట్టి సో ఈ నెల 27వ తారీఖు అయితే వచ్చేసింది. అందుకని చెప్పేసి పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇక ఏ జిల్లాలకు ముందుగా ఇవ్వబోతున్నారు, ఏ జిల్లాలకు లేట్గా ఇస్తారనే దానిపైన కూడా సో వివరాలు అనేది మనకు రావడం అయితే జరిగిందనమాట. ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణలో 4 జిల్లాలకు, దక్షిణ తెలంగాణలో మరో 4 జిల్లాలకు అయితే అందించినట్టు చెప్తున్నారు. సో ఈరోజు కూడా ఇక ఖమ్మం, అదేవిధంగా ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాలతో పాటు వరంగల్, మెదక్ జిల్లాలు, ఇక నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలకు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో ఈరోజు కూడా అప్డేట్ అవుతాయి. ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారని చెప్తున్నారు. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఎంత ఇస్తున్నారు ఏంటంటే 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే అందించడం జరుగుతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇక ప్రభుత్వం ఏదైతే అకౌంట్లో జమ అవుతున్నాయి చాలామందికి, కొంతమందికి పోస్ట్ ఆఫీస్లో జమ అవుతుంది అనమాట. వారు ఇప్పటికే అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన వరకు అందులో అయితే జమ అవుతుందని చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ నెలకు సంబంధించి కూడా నెలాఖరు వరకు లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి గ్రామ పంచాయతీలో వచ్చేసి పంచాయతీ సెక్రటరీ, అదేవిధంగా పట్టణాల్లో వచ్చేసి బిల్ కలెక్టర్, వార్డు అధికారులు, ఉన్నతాధికారులు సైతం వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే నెక్స్ట్ మనకు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారంటూ తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట.